స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యత అభివృద్ధి ఇది జీవితంలో అత్యంత కీలకమైనది. ముఖ్యంగా యువతలో కానీ, మిగిలిన పెద్దవాళ్ళలో కానీ, చిన్నపిల్లల్లో కానీ ఏదైనా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. మారుతున్న ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మనం పదే పదే టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది పదము మనకు పదే పదే వినిపిస్తా ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కిల్? నైపుణ్యత అంటే ఏంటి? సో స్కిల్ అంటే ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం. అంటే ఒక సమస్యని మనం పరిష్కరించేటందుకు మనకున్న సామర్థ్యమే, శక్తినే స్కిల్, నైపుణ్యంగా చెప్పుకుంటాం. ఈ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యత అభివృద్ధి అనేది రోజు రోజుకు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళే జీవితంలో మరింత ముందుకి రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ లేకుంటే అభివృద్ధి ఎక్కడిది అక్కడే ఆగిపోతుంది, జీవన గమనం ఆగిపోతుంది. అలా జీవన గమనం ఆగిపోయిందంటే మనం మరణంతో సమానం. అందుకొరకే ప్రతి దశలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మన యొక్క నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడం కొరకు నిరంతరం ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా కృషి చేస్తూనే ఉండాలి. సో మనకున్న విరామ సమయంలో కానీ, ఇతరత్ర అనేక రకాలుగా ఒక హ్యాబిట్గా కానీ, అలవాటుగా కానీ, సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మన జీవన గమనంలో దాన్ని ఇమిడ్చుకోగలిగితే మనకి అది అంత పెద్ద సమస్యగా మనకు కనిపించదు. ఏదైనా ఒక రంగంలో, సో మనకి ఏదైనా ఒక బొమ్మ చేసేటప్పుడు కానీ, ఒక వాచ్ తయారు చేసేటప్పుడు కానీ, ఒక రోబో కానీ, ఒక కంప్యూటర్ కానీ, లేదా ఏదైనా ఒక పనిని చేసేటందుకు దాంట్లో నైపుణ్యతని సాధించాల్సిన అవసరం ఉంటుంది. కరోనా సంక్షోభం తర్వాత అనేక రకాలుగా సో మార్కెట్ యొక్క విలువలు కానీ, మార్కెట్ యొక్క అభివృద్ధి పథంలో కానీ, దాని యొక్క స్వరూపాలు కానీ చాలా చాలా వైవిధ్యంగా మారిపోయినాయి. ఈ దశలో కొత్తగా ముఖ్యంగా యువత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. సో కేవలం సోషల్ మీడియాలో కనిపించేవి ఎంతవరకు అయితే మనం వింటున్నామో, వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎంతవరకు అయితే చూస్తున్నామో, దానికి తగిన పరిశ్రమని, హార్డ్ వర్క్ని యువత చేయడం లేదు. సో దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సో దానిలో మన ఆలోచన దృక్పథాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నైపుణ్యతని పెంచుకునేటందుకు సానుకూల ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వినాలి, లిజనింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి అంశంలో కూడా సో ఏమేమి చెప్తా ఉన్నారు, ఏమేమి చూస్తూ ఉన్నారు, ఏమేమి ఎట్లా ఉంది, అది మన డెవలప్మెంట్కి, మన యొక్క కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. ఉద్యోగంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఒక మనిషి డెవలప్ కావాలంటే, సమగ్రమైన అభివృద్ధి సాధించాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పనిసరి. రోజు ఉదయాన్నే లేవగానే సో ఈరోజు ఏం చేస్తూ ఉంటాను, దానికి సంబంధించిన ఒక ఐడియాని ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే పడుకునే ముందు ఈరోజు ఏం నేర్చుకున్నాను, సో నువ్వేదైతే చదువుతా ఉన్నావో, నువ్వేదైతే పని చేస్తూ ఉన్నావో ఆ పనిలో మరింతగా మెరుగుపరిచే విధంగా నువ్వు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన ప్రశాంతంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఊరికనే నెగటివ్ మైండ్ తోటి మనం ముందుకెళ్ళినప్పుడు జీవితంలో ఏది కూడా సాధించడానికి అవకాశం ఉండదు. సానుకూల ధోరణిని తప్పనిసరిగా, పాజిటివ్ థింకింగ్ని తప్పనిసరిగా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే పనిగా ఒక పని అంటే దేనికి ఎంత అవసరం అనేది మనం గుర్తించగలగాలి, ఆ ప్లానింగ్లో ఉండగలగాలి. అప్పుడే మెరుగైన జీవితానికి కానీ, కేవలము ప్రేమలు, ఆవేశాలు, సంబంధాలు, బంధాలు, అనుబంధాలు సో ఇవన్నీ కూడా ఉంటే ఉపయోగం ఏముండదు. ఇంటెలిజెన్స్ కోషెంట్తో పాటు సో సొసైటీకి సంబంధించి సోషల్ కోషెంట్ కూడా మనకి ఉండాలి. ఐక్యూ మాదిరిగా ఈక్యూ కూడా మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అవసరాలు, మన వాళ్ళు ఎవరు, మనకి ఏది అవసరం, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, ఏ మేరకు తీర్చగలము,
మనం తలుచుకుంటే ఎన్ని పనులైనా కూడా ఏకకాలంలో చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు బలహీనంగా ఉంటుందో, ఎప్పుడైతే నీకు నువ్వు బలహీనంగా అనుకుంటావో, నెగటివ్ థింకింగ్ నీ లోపల ఉంటుందో, అప్పుడు నువ్వు జీవితంలో ఏం సాధించటానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా వ్యర్థమయ్యేటానికి అవకాశం ఉంటుంది. అందుకొరకే ఉన్న వసతులని మనం మెరుగుపరుచుకొని, ఆ వసతులతోటి 'లగాన్' సినిమాలో మనం ఎట్లా చూస్తాం. సో, ఉన్న టీమ్‌ని డెవలప్ చేసుకొని, ఆ టీమ్ వర్క్ తోటి సో, ఇంటిలో గాని, బయటలో గాని మనకున్న ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను గూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. అట్లాగే మాట్లాడే అవకాశాల్ని, టీచింగ్ ఎబిలిటీని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. నీకేమొచ్చో అది ఎదుటి వాళ్ళకు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా ఫెయిల్యూర్ కిందనే ప్రపంచం భావిస్తా ఉంటుంది. అప్పుడు అవకాశాలు తగ్గిపోయటానికి అవకాశం ఉంటది. సో, అందుకొరకే మీ యొక్క నైపుణ్యత ప్రమాణాలని డెవలప్‌మెంట్ మరి రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు చిత్తశుద్ధితోటి, సానుకూలతతోటి చేయాలి. ఇది జీవితంలో ఇవాళ తల్లిదండ్రులుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు గానీ ఎప్పటికీ నీతో పాటు నువ్వే మాత్రమే ఉండే ఏకైక వ్యక్తి ఎవరంటే నువ్వు మాత్రమే నీతోటుంటావు కాబట్టి, సో, నీ లోపల అద్భుతమైన శక్తులుంటాయి. నీ లోపల ఒక అనన్యమైన మేధా సంపత్తి ఉంటుంది. అద్భుతమైన మేధా సంపత్తి ఉంటుంది. సో, దాన్నంతా గూడా ఒక ప్రాపర్ వేలో చేసుకోవాల్సినది. నీ జీవన గమనాన్ని మంచిగా డివైడ్ చేసుకుంటూ అద్భుతంగా ప్లాన్ చేసుకొని దాన్ని యాక్టివిజంలోకి అంటే కార్యాచరణలోకి తీసుకొచ్చినప్పుడే మనం తప్పనిసరిగా విజేతలుగా నిలుస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా విజేతలుగా తీర్చిదిద్దుదాం. ఈ ఒకటే జీవితం. ఈ జీవితంలో సానుకూల ధోరణితోటే ముందుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. టీమ్ వర్క్ తోటే ఏదైనా సాధ్యమవుతుంది.